పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. దయగలిగిన ప్రభా, ఈ ఉదయకాలమందు చిన్న మందగా చేరి పరిశుద్ధ దినమందు నిన్ను స్తుతించుచుండగా ప్రభా, మేము ఒక్కొక్కరము ప్రభా నీ వాక్య ప్రకారం మేము లోబడేటువంటి గొప్ప కృపా బలమును మాకు ఒక్కొక్కరికి దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినయంతో బతిమాలి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందా. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడినట్లుగా మనందరం కూడా దేవునికి స్తోత్రం చేస్తాం. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా మాట వింటున్నారో, వినకపోయినటువంటి అయితే వారికి భయంకరమైనటువంటి యొక్క శాపమును నేనే తీసుకుని వస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, మనము దేవుని మాట వినకపోతే శాపము దేవుడే మన ఇంటికి తీసుకొని వస్తానని చెప్తున్నాడు. లేవియకాండం 26వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. లేవియకాండము 26:14 లేవియకాండం 26:14 లేవియకాండం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయంలో అసహించుకొనిన ఎడల నేను మీకు చేయనది ఏమనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు ప్రాణమును ఆయాసపరచినట్టు తాప జ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినుదురు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా మాట నా ఆజ్ఞలను మీరు సరిగా గైకొనకపోయినట్లయితే ఈ బాధలు నిత్యము నీకు ఉంటాయని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు? నా ఆజ్ఞలు గైకొనుచున్నటువంటి మీకు క్షమాభివృద్ధి ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నా మాట వినకపోతే మీకు వచ్చే శ్రమల గురించి నేను చెప్తున్నాను. నేను దేవుడనే, మంచివాడనండి. కానీ మీరు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోనకపోతే ఏమేమి వస్తాయని చెప్తున్నాడు ఆయన. మీ కన్నులకు క్షీణింప స్థితి వస్తుంది. రెండవదిగా మరి మనకు ఆ బలహీనత వస్తుంది, తాప జ్వరం వస్తుంది. నాలుగవది, ఐదవది క్షయరోగము మనకు వస్తుంది అంటున్నాడు. ఇవన్నీ ఏ రీతిగా వస్తుంది అంటున్నాడు దేవుడు. దేవుడు మంచివాడే, దేవుడు మనల్ని ఆశీర్వదించువాడే, కాపాడువాడే. కానీ మనం ఆయన దగ్గరికి పోకపోతే ఇవన్నీ నీ మీదికి వస్తాయని ప్రభు సెలవిస్తున్నాం. అందుకనే వాటిని మనలోనికి తెచ్చుకొనకుండా మనము జీవించాలని ప్రభు మనకు సెలవిస్తున్నాడండి. అందుకనే సంఖ్యాకాండంలో మనం 14వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు, సంఖ్యాకాండం 14:22వ వచనంలో మనం చూసినప్పుడు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలన్నిటినీ నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, ఆయనతో నడిచినప్పటికీ కూడా ఆయన మాట వినక 10 మార్లు ఆయనను పరిశీలించినారంట. ఇంత పరిశీలించినప్పటికీ కూడా ఆయనకు లోబడకోకుండా ఉన్నారని చెప్పి దేవుడు తాను మనకు హెచ్చరిస్తున్నాడు. అటువంటి ఒక స్థితి ఒకవేళ మన జీవితాలలో ఉన్నట్లయితే మనం మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో, నేను దేవుని సన్నిధానానికి వెళుతున్నప్పటికీ నాకు ఈ బాధలేంటి, నాకు ఇటువంటి యొక్క బలహీనతలేంటి, ఇటువంటి యొక్క జ్వరమేంటి, ఇటువంటి యొక్క ఆటంకాలు ఏంటి అని మనం అనుకున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే మనము గైకొనకోకుండా ఉంటామో ఈ యొక్క బాధలన్నీ మన మీదకి వస్తాయి అని దేవుడు ద్వితీయోపకాండ దేశంలో 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఈ మాట చెప్తా ఉన్నాడు.
అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడి యొక్క మాట వినేటువంటి వాళ్ళముగాను, దేవుడికి అనుసరించే ఆయన చిత్తాన్ని అనుసరించే వాళ్ళముగా ఉంటే ఏ బాధ వస్తుందండి, మనకు ఏ కష్టం వస్తుందండి? మన పనులన్నీ దేవుడు చక్కగా నడిపిస్తాను అంటున్నాడు. ద్వితీయోపకాండ దేశము చదువుదాం. 11:20 28 వచ్చిన 11:28 వచ్చిన. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. గమనించండి, ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకించి మనము జీవిస్తున్నామో మనకి ఏమి కలుగుతుంది అంటున్నాడు? శాపము కలుగుతుంది అంటున్నాడు. ఇటువంటి ఒక శాపము నుండి ముక్తి కావడానికే దేవుడు మనల్ని పిలిచినాడు. మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి, మనకు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, మంచి శక్తిని ఇవ్వడానికి, మంచి బలాన్ని ఇవ్వడానికి, మనం అందరికీ సాక్షి బిడ్డలుగా ఉండడానికి, మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు పిలిచినాడు. కానీ మనం ఆయన ఆజ్ఞలు గైకొనకోకుండా మనము హీన స్థితికి వెళ్ళిపోతా ఉన్నాం. అది ద్వితీయోపకాండ దేశం 28:20 నుండి 20 వచనం నుండి చదువుదాం. 20 వచనం నుండి 45 వరకు చదువుదాం. త్వరగా చదవాలి. 28:20 వచనము నుండి. నీవు నన్ను విడిచి నీవు చేసిన ఈ దుష్కార్యముల వలన నీవు హతము చేయబడి ఏకముగా నశించు వరకు నీవు చేయు పూనుకొనిన కార్యములన్నిటి విషయములో యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొని పోవు దేశములో నిన్ను ఉండకుండా నిన్ను క్షీణింపజేయును. గమనించండి ప్రియమైన వారులారా, ఈయన ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు? నీవు నా ఆజ్ఞలు గైకొనప్పుడు నీకు కలవరము, దిగులు వస్తుంది అంటున్నాడు. నీకు వేదన, దుఃఖం వస్తుంది అంటున్నాడు. కష్టాలు, శ్రమలు వస్తాయి అంటున్నాడు. నీవు ఏదైనా చేయాలనుకుంటే అవి చేయలేవు, అవి నీకు జరగవు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు గైకొనకోకుండా ఉన్నావు కనుక ఇవి నీ చేత చేయడానికి కావు. అందుకనే దేవుడు అంటున్నాడు, వీటిని గైకొనిన ఎడల నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అంత ఆశీర్వాదకరంగా ఉంటావు అంటాడు. అదే ఎనికిపోయి 15 వచనం చదువుదాం. అదే ఎనికిపోయి 15 వచనం, అదే అధ్యాయంలో 15 వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ కూడా నీకు సంభవించును. గమనించండి ప్రియమైన వారులారా, ఏమేమి శాపములన్నీ మనకు సంభవిస్తాయంట. వినకపోతే ఆ టింటి చదివితే మనము 65 వరకు చదివితే అక్కడ మనకు చెప్తా ఉన్నాడు. 68 వరకు చదివితే అట్లా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఒకసారి చదువుదాం. అట్లా ఏమేమి వస్తాయో మనకు వినకపోతే. పట్టణములో నువ్వు శపింపబడదువు, పొలములో నువ్వు శపింపబడదువు, నీ గంపయు నీ పిండి పిసుకుని తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంటలు, నీ ఆవులు, నీ గొర్రె మేకలు మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వచ్చినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు త్వరగా హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొనిన కార్యములన్నిటిలో యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెచ్చును. గమనించండి ప్రియమైన వారులారా, మనము దేవుని మాట వినకుండా ఉన్నట్లయితే మనము చేసేటువంటి యొక్క ఏ పని కూడా సఫలం కాదు. మనకు దుఃఖం, వేదన, బాధ, చేయవలసినది అన్ని కరెక్ట్గా ఉన్నా అవి ఆటంకపడతాయి.
అవి రావు, మనకు చేరవు. కారణం ఏంటంటే అవి దేవుని యొక్క మాట వినాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నటువంటి యొక్క మాటలు. ఈ మాటలు మనము పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఈ శాపములు ఎందుకు, మేము దేవుని నమ్మినాం, మేము దేవునికి ప్రార్థన పోతున్నాం, అన్నీ చేస్తున్నాం, మళ్ళీ మాకు ఈ యొక్క బాధలు ఏంటికని మనం అనుకుంటాం. మనం అనుకున్న తప్పుడు ఈ ఆజ్ఞలు గైకొనలేదు కదా, అందుకనే మాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, మేము ఆజ్ఞలు గైకొనేటువంటి స్థితికి మేము జాగ్రత్త పడాలని మనుషుడు ఏ రోజు తెలుసుకోడు. తన యొక్క బుద్ధిని ప్రకారము, తన ఆలోచన ప్రకారము, తన సుఖభోగాల కొరకును, తన యొక్క ఉన్నతమైన స్థితికి పోవడానికి ప్రయాసపడతా ఉంటాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన మురికి గుడ్డ అంటున్నాడు. నీవు అనుకున్న కార్యములు నన్ను విడిచి, నీవు అనుకున్న కార్యములు, ప్రతి కార్యములు అవి నెరవేరవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము ఈ చివరి దినాలలో ఉన్నాం. ఈ చివరి దినాలలో మనకు దేవుడు సహాయం చేయాలి. ప్రభువా, నువ్వు ఉన్నావని మనము తెలుసుకొనున్నట్లుగా మన యొక్క విశ్వాసం పెరగాలి. మనకు భయం లేదు, దేవుడు నా పక్షాన జీవిస్తున్నాడనే నిరీక్షణ మనలో ఉండేటువంటి యొక్క విశ్వాస జీవితంలోనికి మనం వెళ్ళాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నా బిడ్డవైతే శ్రమ ఏది, నీవు నా యొక్క బిడ్డవైతే నీకు కష్టమేది, నీవు నా బిడ్డవైతే రోగం ఎక్కడుంటుంది, నీకు నా బిడ్డవైతే నీకు ఏది హాని కలిగించేది ఏదైనా ఉందా అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు. కనుక ప్రభు చింత ప్రకారం మనం నడిచేటువంటి బిడ్డలకు ఎటువంటి ఆపదలు, ఎటువంటి రోగాలు, బలహీనతలు ఏవి కూడా మనకు రానే రావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 1 సమూయేలు 13 మనం చదివినప్పుడు, 1 సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినప్పుడు 13 1 సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తున్నావు. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. కారణం ఏమిటి? యెహోవా మాట ఇతడు వినలేదండి. ఇతడు యెహోవా మాట లెక్క చేయలేదు. ఇతనికి డబ్బు, హోదా, పలుకుబడి, జనాలు, గుర్రాలు, రథాలు, మరి రాజు యొక్క స్థానం వచ్చేలకల్లా ఈ యొక్క దేవుణ్ణి మర్చిపోయినాడు. ఇది దేవుడిచ్చినాడు అనేటువంటి ఒక స్థితి అతనికి రాలే. అతడు ఏమనుకుంటున్నాడంటే, నా శక్తితో, నా బలంతో, నా పేరుతో, నా ఐడియాతో నేను తెచ్చుకున్నానని మురిసిపోతున్నటువంటి యొక్క ఈ సౌలుకు చెప్తా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నీవు ఆ రీతిగా గర్వపడితివి, ఆ రీతిగా అహంకారపడితివి, ఆ రీతిగా అతిశయపడితివి, ఆ రీతిగా నేను ఉన్నతమైన స్థితికి వెళ్తానని ఒక ఆ హృదయంలో దేవుణ్ణి నన్ను ఎరుగక నీవు అనుకొని నా ఆలోచన చేసినటువంటి సిద్ధాంతములను బట్టి నిన్ను నేను ఆ స్థానములో నిన్ను ఉండబెట్టను, నీవు దానిలో నడిచేదానికి వీల్లేదు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మన స్థానమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను హెచ్చింపబడుతున్నానంటే నీ చిత్తమే, నీవు లేనిది నేను హెచ్చింపబడినా నాకు వ్యర్థమే ప్రభువా. గనుక నీవు నాకు ముందర ఉంటే అది మంచిదా, అది చెడ్డదా నువ్వు నాకు చెబితే నేను ఆ ప్రకారం నేను వెళ్తాననే నిర్ణయం మన జీవితాలలో ఉండాలా అంటాడు. అదే అటువంటి ఒక జీవితంలో మనం వెళ్తా ఉన్నట్లయితే మనకు ఏది మనకు ఆటంకం ఉంటుందా, ఏది తొందరలు ఉంటుందా? గమనించండి ప్రియమైన వారులారా, ఈ చివరి దినాల్లో మనం ఎట్లున్నాం. అదే 15వ అధ్యాయము 20 నుండి 23 వరకు చదువుదాం. 15వ అధ్యాయము 20 నుండి 23 వరకు. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా పంపిన ఆ మార్గంలో నేను వెళుచున్నాను. అమాలేకీయుల రాజైన ఆగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూయేలుతో చెప్పిరి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన మాట ఏమనగా,
ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కోను అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. గమనించండి ప్రియమైన వారులారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు అర్పించేది నాకు అనవసరం. నీ జీవితంలో ఒక మార్పు రావాలి, నీ యొక్క నడవడికల్లో ఒక మార్పు రావాలి, నీతిగా జీవించాలని నీవు తెలుసుకోవాలి. దేవునికి విరుద్ధమైన కార్యాలు నాలో ఏవి కూడా ఉండకూడదు. నా మాటలతో అయినా, నా ప్రవర్తనతో అయినా, నా యొక్క జీవితంలో ఉన్నటువంటి స్థితిలో అయినను నేను దేవునికి ఆయాసకరంగా ఉండను అనే నిరీక్షణ నీలో ఉండాలా అంటాడు. అటువంటి యొక్క భయభక్తులు నీలో ఉండాలా అంటాడు. అటువంటి యొక్క భయభక్తులు మనలో లేకోకుండా పోయినట్లయితే మనం ఏ రీతిగా వర్ధిల్లుతాం, ఏ రీతిగా ముందుకు వెళ్తాం? గమనించండి, దేవుడు మనల్ని మొత్తుతా ఉంటే, దేవుడు మనకు సహాయపడకుండా ఉంటే మనం ఎంత సహాయం చేసి ముందుకు పోయినా ఏం ప్రయోజనం? గమనించండి ప్రియమైన వారులారా, శపితమైనటువంటి జీవితము చేస్తూ శపితమైనటువంటి మరి సామాన్లు దేవునికి ఇష్టమైనటివి మనం ఇంట్లో పెట్టుకోనకోకుండా దేవునికి ఇష్టము కానిటివి మనం ఇంట్లో పెట్టుకొని ప్రభువా అంటే ఆయన ఏమంటాడు? శపితమైన వాటిని తీసేయి, అప్పుడు నేను నీ సన్నిధానానికి, నీ దగ్గరికి వస్తా, నీ ఇంట్లోకి వస్తానంటాడు. శపితమైనటివి మన ఇంట్లో పెట్టుకొని మనము దేవుడా అంటే ఆయన ఏమంటాడు చెప్పని చూద్దాం. శపితమైనటువంటి యొక్క సొమ్ము ఏదైనా, అది డబ్బైనా సరే, అది ఆస్తి అయినా సరే, లేకుంటే అంతస్తు అయినా సరే, ఏదైనా సరే శపితమైనది నీ ఇంట్లో కానీ, నీ హృదయంలో కానీ, నీ తలంపులలో కానీ ఉండకూడదు అంటాడు. అటువంటివి నీకు శాపకరంగా నీ కుటుంబాన్ని కాల్చివేస్తూ ఉంటాయి. అందుకనే ఆ శాపమును విడిపించుకోవాలంటే నీ జీవితంలో ఏముండాలా అంటున్నాడో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలు ఉండాలి, దేవుని యొక్క కట్టడలు ఉండాలి, దేవుని యొక్క విధులు ఉండాలి, దేవుని యొక్క ఆలోచన నీలో ఉండాలి, దేవుని యొక్క చిత్తము నీలో ఉండాలి. ఏది చేస్తే నేను ఆశీర్వదింపబడతా, ఏది చేయకపోతే నేను శపింపబడతా అనేటువంటి సిద్ధాంతాలు నీలో ఉన్నట్లయితే నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకొని పోతానని ఆయన హెచ్చరిస్తున్నాడు. అటువంటి స్థితి నీకు లేకపోతే ఎంత మనం ప్రయాణం చేసినా, ఎంత ప్రయాసపడినా ఎనిక్కి పోతా ఉంటుంది, కానీ ముందుకు సాగదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది 28వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 28, 7వ వచనం. 1 సమూయేలు 28. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొని. ఎంత అనాశకాలం వచ్చిందో ఈయనకు చూడండి. ఇంతకు ముందుగా దేవుడు మాట్లాడేవాడు అతనితో, కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడేది విడిచిపెట్టినాడు. దేవుడు అతనికి చెప్పేటువంటి యాజకుడు కూడా లేడు, అతని కూడా దేవుడు తీసేసుకున్నాడు. ఇంకా అతనికి సలహా చెప్పేవాళ్ళు లేరు, అతనికి కాపాడేవాళ్ళు లేరు. గమనించండి ప్రియమైన వారులారా, అందాక యాజకుడు ఉండేవాడు. ఇదిగో నువ్వు ఇట్లా నడుచుకోవాలా, అట్లా నడుచుకోవాలా, ఈ పని చేయొద్దు, ఈ పని చేయాలా, ఇట్లుంటే నీకు శాపం వస్తుంది, ఇట్లుంటే నీకు మంచిది వస్తుందని యాజకుడు సమయాలు చెప్పేవాడు అతనికి. కానీ ఇతడు వినకోకుండా, ఇతడు దేవుని యొక్క మాట, యాజకుని మాట వినుకోకుండా చేసినటువంటి యొక్క కార్యాలన్నిటిలోనూ ఇతనికి శాపమును, బాధను, మరణం వెంటాడుతూ ఉంది. ఈ సౌలు అప్పుడు అంటున్నాడు, ఇదిగో యుద్ధం అయితే నా మీదికి ముంచుగా వస్తూ ఉంది, వాళ్ళు వస్తున్నారు, మరి యుద్ధంలో నేను గెలుస్తానో లేదో చెప్పేవాళ్ళు నాకు లేరు, సలహా ఇచ్చేవాళ్ళు లేరు, మరి నేను ఎవరిని అడగాలి? గమనించండి ప్రియమైన వారులారా, మళ్ళీ ఆ సమూయేలు పాతాళంలో ఉన్నటువంటి ఆ సమూయేలును మళ్ళా పిల్లంపుదాము మాంత్రిక శక్తితో అని అతన్ని పిల్లంపుతా ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, ఆ మాంత్రిక శక్తితో ఆ సమూయేలు బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి ఇతనితో ఏం చెప్తున్నాడో తెలుసా? అతడు, ఏమయ్యా సమూయేలా, ఓ యాజకుడా,
మరి నా పరిస్థితి అయితే చాలా దీన స్థితిలో ఉంది, నేను అనుకున్న కార్యము నెరవేరలేదు, నేను పట్టుకున్న కార్యము నెరవేరలేదు, అటు పక్క చూస్తే ఫిలిష్తీయులు యుద్ధంలో నా ఎదుట నిలిచి ఉన్నారు, వాళ్ళ ఎదుట నిలవలేని స్థితిలో నేను ఉన్నాను అంటే ఆ సమయాలు చెప్పేటువంటి ఒక మాట ఏందో తెలుసా? నువ్వు దేవునికి చేయవలసినటువంటి యొక్క ఆజ్ఞలు గైకొనకోకుండా ఉన్నదాన్ని బట్టి ఇదిగో రేపే నీవు నాతో పాటి ఆ పాతాళంలో ఉంటావని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞలు మనము గైకొనకపోతే మనకు వచ్చేటువంటి యొక్క స్థితి ఏమిటో తెలుసా? మరణ స్థితి. మరణం ఎంటాడుతూ ఉంటుంది, ఇప్పుడో అప్పుడో అనేటువంటి ఒక స్థితిలో మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అటువంటి ఒక స్థితికి మనం వెళ్ళకోకుండా ఉండాలనే దేవుడు మనకు ఈ యొక్క మాటలన్నీ చెప్తా ఉన్నాడండి. ఈ మాటలన్నీ మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఆ రీతిగా వెళ్లకుండా నా హెచ్చరిక తీసుకోండి, నా హెచ్చరిక తీసుకొని నా ఆజ్ఞలు గైకొనండి, మీరు ఆశీర్వదింపబడతారని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. 1 రాజులు 13వ అధ్యాయము 22 వచనం చదువుదాం. 22వ వచనం, 13:22. 1 రాజులు 13:22. ఆయన సెలవిచ్చిన నోటి మాట వలన తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలో రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. హల్లెలూయా. ఒక ప్రవక్తకు చెప్తున్నాడు, నీవు ఇదిగో ఆ దేశానికి వెళ్ళి నా మాటలు చెప్పి మరి ఎక్కడ తిరిగి చూడకోకుండా మళ్ళీ నీ స్థలానికి రమ్మని చెప్పినాడు. అక్కడ భోజన పానాలు వాళ్ళు ఎవరైనా పెట్టినా తినొద్దు, నువ్వు క్షేమంగా ఇంటికి రా అని చెబితే ఈ ప్రవక్త ఏం చేసినాడు? అక్కడికి దేవుడు చెప్పినట్లుగా మాటలు ఆ హృదయంలో పెట్టుకున్నాడు, కానీ మర్చిపోతా ఉన్నాడు. అక్కడికి ఏం పోయినాడు? తిరిగి చూడకోకుండా రమ్మన్నాడు, తిరిగి చూడకోకుండా పొమ్మన్నాడు. దావలో ఎవరైనా కుశల ప్రశ్నలు అడిగితే దానికి జవాబు ఇవ్వద్దన్నాడు. నేరుగా నీ ఇంటికి నువ్వు వచ్చేయని చెప్పినాడు. అన్నప్పుడు పోయేటప్పుడైతే ఆ ఆజ్ఞ గైకొంటూ వెళ్ళినాడు. కానీ వచ్చేటప్పుడు ఆ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏమన్నాడు? అబద్ధం చెప్పి, ఓ దైవజనుడా, నీవు వచ్చి మా ఇంటిలో భోజనం చేయమని నాకు కూడా దేవుడు దర్శనంలో చూపించినాడు అంటే మరి నమ్మినాడు. ఒకవేళ దేవుడు అప్పుడే చెప్పేవాడు కదా, ఇదిగో నువ్వు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఒక దైవజనుడు ఉంటాడు, అతడు నీకు భోజనానికి పిలుస్తాడు, ఆ భోజనము తిని నువ్వు మళ్ళా ప్రయాణమై చెప్పేవాడు కదా. ఆయన ఏమన్నాడు? దేవుడు ఆ ఎవరితో ప్రశ్నలు అడగనే వద్దు, ఎవరికి క్షేమాభివృద్ధి అని ఏమీ వినవద్దు, వెంటనే అక్కడికి పోయి నా మాటలు చెప్పి నేరుగా తిరిగి చూడకోకుండా ఇంటికి రమ్మని చెప్తే ఇతడేం చేసినాడంటే ఎవడో ఆ ప్రవక్త చెప్పినాడని, ఆ అబద్ధ ప్రవక్త చెప్పినాడని వాళ్ళ ఇంటికి పోయి గాడిని వెనక్కి తిప్పి వాళ్ళ ఇంటికి పోయి అతడు అక్కడ భోజనం చేసి హాయిగా గాడిద మీద బయలుదేరినాడు. గమనించండి ప్రియమైన వారలారా, వాళ్ళ ఊరి బయటికి వచ్చిన తక్షణమే ఒక సింహం వచ్చింది. సింహం వచ్చి అతన్ని ఆ గాడిద మీద నుండి కిందికి దింపి అతన్ని మాత్రమే చీల్చి అక్కడే బండబెట్టి ఆ కళేబరములను ముట్టలే, ఆ గాడిదని ఏమి చేయలే, ఆ సింహం వెళ్ళిపోయింది. గమనించండి ప్రియమైన వారలారా, అప్పుడు ఈ యొక్క దైవజనుడు, ఆ భోజనం పెట్టినటువంటి ఒక దైవజనుడు వచ్చి చూస్తే గాడిద నిలుచుకున్న చోటనే అతని శవం ఉంది. అప్పుడు గమనించండి, ఆయన ఏం చెప్పినాడో తెలుసా? నువ్వు ఆ రీతిగా తప్పు చేసినట్లయితే నీవు నీ పితరుల యొక్క సమాధిలో నువ్వు చేర్చబడవు అని ముందుగానే చెప్పినాడు. ఇవన్నీ కూడా మనము గుర్తెరగక మనం చేసేటువంటి తప్పులన్నీ కూడా దేవునికి విరుద్ధమైన కార్యమని మరి ఆ మనుషులు కానీ మనము కానీ తెలుసుకుంటే మనము లక్షణంగా ఈ లోకంలో ఉంటాం. కానీ ఎప్పుడైతే తెలుసుకొనుకోకుండా జీవించినట్లయితే మన జీవితము మరణము ఎంటాడుతూ ఉంటుంది, బాధలు ఎంటాడుతూ ఉంటుంది, అసమాధానం ఎంటాడుతూ ఉంటుంది, మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎట్లా అని దిగులు మనల్ని పీడిస్తూ ఉంటుంది. పండుకున్నా నిద్ర రాదు, కూర్చున్నా నిద్ర రాదు.
పోతా ఉన్నా నిద్ర రాదు, ఏదో ఒక బాధ మన మీదకి వచ్చేస్తుంది. బాగుంటాం, బాగా తింటా ఉంటాం, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ దిగుళ్ళు, ఈ తాపము, ఈ బాధలు, ఈ కష్టాలు మనల్ని ఎంటాడతాయి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మాట వినుకోకుండా ఉన్నదాన్ని బట్టి. హల్లెలూయా. గనుక మన జీవితంలో దేవుని మాట వినేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. 26వ వచనం చదువుదాం. అదే 26వ వచనం. 26వ వచనం. మార్గంలో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, ఏ విశ్వాసైనను, ఏ దేవుని బిడ్డైనను, ఏ ప్రార్థన పరులైనను దేవుని యొక్క మాట వినక తిరగబడితే మన పరిస్థితులు ఎలా ఉంటాయండి? మనము మరణిస్తాం. మనము దేవుని యొక్క స్థితిలో ముందుకు సాగలేము. అటువంటి ఒక స్థితిని గుర్తెరిగి జీవించాలని నీతోనూ నాతోనూ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడంటే మనం బలపడాలి, మనము ఆ రీతిగా ఉండకుండా మనము జాగ్రత్త పడాలని మనకు ఈ హెచ్చరిక. మనం అవన్నీ దాంతో ఏం పనిలే, ఈ లోకం పెద్దది, ఈ లోకంలో తిందాం, తాగుదాం, సుఖిస్తాం, సుఖంగా ఉందాము అంటే ఒకరోజు వస్తూ ఉంది ఆ భయంకరమైన దినం. ఆ దినము ఇప్పుడే వచ్చింది అంటున్నాడు. ఇప్పుడే నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడే చూడు నువ్వు బాధపడుతున్నావు, ఇప్పుడే చూడు నువ్వు దిగులు పడుతున్నావు, ఇప్పుడే చూడు నీ కళ్ళలో ఏడుపు వస్తూ ఉంది, ఇప్పుడే చూడు నీ హృదయంలో కలవరం పుడుతుంది. ఆ బాధ నీకు ఇప్పుడే వచ్చింది అంటే ఇప్పుడే దేవునికి వ్యతిరేకంగా ఉన్నావని నువ్వు తెలుసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనం తెలుసుకోనకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి ఆలోచన చేయండి. 24వ అధ్యాయం 5వ వచనం యెషయా చదువుదాం. 24:5 వచనం యెషయా 24 24:5. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించినారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమైపోయింది. హల్లెలూయా. ఏమైపోయిందంట? దేవుని కట్టడలను విశ్వాసులు కానీ దేవుని యొక్క పిల్లలు కానీ మీరినారంట, వ్యతిరేకిస్తున్నారంట. అందును బట్టి లోకమంతా పాడైపోయింది, లోకమంతా శపింపబడింది, జనులందరూ శపింపబడ్డారు. గమనించండి. అందును బట్టే ఈ భయంకరమైనటువంటి వర్షాలు, భయంకరమైనటువంటి ఊర్లే నాశనమైపోతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే దేవుని కోపం ఎక్కడ రగులుతా ఉందంటే, ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ అన్యాయం ఉందో, ఎక్కడ అక్రమం ఉందో అక్కడ రగులుతూనే ఉంది. వాళ్ళను భయపెడుతూనే ఉంది. వాళ్ళు మారాలని, వాళ్ళ జీవితం మార్చుకోవాలని, వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలని అక్కడ భయపడతానే ఉంది. కానీ వాళ్ళకు భయం రాదు. నేను ఏం చేసుకుంటా, భయం వస్తానే కూడా ఓహో దీన్ని బట్టే కదా, దాన్ని సరి చేస్తే సరిపోతుంది, కానీ నేను మారను, దేవుని వైపు నీతిగా మారను, దేవుని చిత్తం చేయను. ఈ గుణమే ఉంది. కానీ జనాల దగ్గర అయ్యో ఈ బాధలన్నీ వస్తున్నాయి, ఈ దిగుళ్ళన్నీ నాకు వస్తున్నాయి అంటే కారణం ఏమిటి? నేను మారని దాన్ని బట్టి అనేటువంటి స్థితిని మర్చిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వారులారా, ఇటువంటి స్థితిని నీవు నేను మర్చిపోయినట్లయితే మన స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మన ఇల్లు సమాధానంగా ఉంటుందా? మన యొక్క పిల్లలు సమాధానంగా ఉంటారా? శాంతి సమాధానం లేక అల్లోకల్లం, భయంకరమైన స్థితి, భయంకరమైన ఏడుపులు, భయంకరమైనటువంటి వేదన ఎక్కడుంటుంది? మన ఇంట్లో ఉంటుంది. ఎందుకు మన ఇంట్లో ఉంటుందంటే మనం దేవుని మాటలు వినం. దాన్ని బట్టి లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. లూకాసు వార్త 1:17 వచనం చదువుదాం. లూకాసు వార్త 1:17 వచనం. 1:17 లూకాసు వార్త. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడుచున్న ప్రజలను సిద్ధపరచుటకై
ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురని అనెను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారలారా, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీవు సరైనటువంటి ఒక మనుషులను నీతి మార్గములో తిప్పడానికే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినాడు. అదే పుట్టించిన నువ్వు నేను కూడా ప్రభువును నమ్మిన తర్వాత అనేక మందిని యేసు మార్గంలో నడిపించడానికి ప్రయాసపడమంటున్నాడు. ఆ రీతిగా ప్రయాసపడినట్లయితే ఏలియా ఆత్మను నీకు కూడా నేను ఇస్తాను, ఏలియా యొక్క శక్తిని నీకు కూడా ఇస్తాను అని ప్రభు మనతో అంటున్నాడండి. అటువంటి ఒక నిరీక్షణలో మనం ఎదగాలని దేవుడు నిన్ను నన్ను పిలిచినాడండి. ఎందుకు పిలిచినాడు ఆయన? మనం ఉన్న స్థితిలోనే ఉండడానికి కాదు, ఏదో మనము బాధపడుతూ ఉండడానికి కాదు, మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఏరే ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థితికి నడిపించడానికే నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఏమిట్లో? ఆశీర్వాదంలో కాదు, ఐశ్వర్యంలో కాదు, డబ్బులో కాదు. వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకునేది ఏ దానిలో తెలుసా? దేవుని యొక్క చిత్తములో, దేవుని విధేయతలో, దేవుని యొక్క సమాధానంలో, దేవుని యొక్క శాంతిలో, దేవుని యొక్క అన్ని విషయంలో సాత్వికంలో మనం ఎదగాలని కోరుకుంటున్నాం. ఏదో దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి దండిగా డబ్బులు ఇస్తే వాడు దేవుని మాట వినడు. వాడు డబ్బులు ఎక్కువైపోయిన గనుక వాడు దేవునికి వ్యతిరేకంగా మారుతాడు. వాడు చేయడానికి కార్యాలు చేస్తాడు, వాడికి మించిన కార్యాలు చేస్తాడు. ఏంటికంటే దేవుడు ఆశీర్వదించినాడు అనేటువంటి విధేయత వాళ్ళకి దగ్గర ఉండదు, తగ్గింపు వాళ్ళ దగ్గర ఉండదు. వారికి డబ్బు వచ్చే కొద్దీ దేవునికి దూరం అవుతాడే కానీ దగ్గర కాదు. ఇటువంటి ఒక స్థితి నీకు నాకు ఉండకుండా ఉండాలంటే నేను దేవుని యొక్క ఆజ్ఞలు ఏ రీతిగా మనకు దేవుడు వాక్యంలో చెప్తా ఉన్నాడో వాటి ప్రకారం జీవించడానికి మనం మొదలు పెట్టాలి. అటువంటి ఒక స్థితిలోనే మనం నడవాలి. ఆ స్థితి కొరకే నిన్ను నన్ను పిలిచినాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. యోహాను సువార్త. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రతయు వాని మీద నిలుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నా నిత్య జీవము నీలో లేకపోతే, నా ప్రేమ నీలో లేకపోతే, నా ఆజ్ఞలు నీలో లేకపోతే నీకేమొస్తుంది అంటున్నాడు ఆయన? ఉగ్రత. నా ఉగ్రత నీ మీద ఉంటుంది. బయటికి పోయినా ఉంటుంది, ఇంట్లో ఉన్నా ఉంటుంది, పక్కలకు పోయినా ఉంటుంది, అక్కడికి పోయినా ఉంటుంది, దేవస్థానానికి పోయినా ఉంటుంది, చర్చికి పోయినా ఉంటుంది, ఎక్కడికి పోయినా ఉంటుంది. అది ఎందుకు తెలుసా? నేను దేవుని సన్నిధానంలో నాకు సమాధానం వస్తుంది నేను కూర్చుంటే అక్కడ ఉగ్రత ఉంటుంది. ఎందుకు ఉగ్రత ఉంటుంది చెప్పండి? నా ఆజ్ఞలు నీ దగ్గర లేవు గనుక. హల్లెలూయా. నా ఆజ్ఞలు నీ దగ్గర ఉంటే నీకు ఉగ్రత వస్తుందా చెప్పండి? రోమీయులకు రాసిన పత్రిక 5:19 చదువుదాం. 5వ అధ్యాయం 19వ వచనం త్వరగా ముగిస్తా. 5:19 రోమీయులకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారు. మనం విధేయత చూపాలా, మనం ప్రేమ చూపాలా, మనము సహనం చూపాలా. మన ద్వారా అనేక మంది ఏం చేస్తారంట? మార్పు చెందించేటువంటి విధేయత మనలో ఉండాలంటాడు. వాళ్ళకు కొట్లాటలు కాదు, పెరుకులాటలు కాదండి, షాప్కర్లుగా చేసేదానికి బిజినెస్ కాదండి మనకు కావాల్సింది. వాళ్ళను దేవునిలోనికి నడిపించేటువంటి ఒక మార్గం మనలో ఉండాలా అంటాడు. మనం ఒక్కడు పాపం చేసిన బట్టి లోకమంతా పాపంతో నిండింది. ఆదాం చేసిన దాన్ని బట్టి మనల్ని నియమించినటువంటి యొక్క దేవుడు మనం ఇప్పుడు ఆ ఆదాము నుండి బయటకు వచ్చి మనం యేసు ప్రభులోనికి వచ్చి యేసు ప్రభులో మనము అనేక మందిని నీతిమంతులుగా మార్చడానికి బయలుదేరాలా, చెప్పాలా, చేయాలా అని నీకు నాకు ప్రభు ఇప్పుడు హెచ్చరిస్తున్నానండి. అటువంటి యొక్క హెచ్చరికలో మనం ఉన్నామా? అటువంటి హెచ్చరికలో ముందుకు సాగుతున్నామా? అదే 10వ అధ్యాయం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చదువుదాం.
10వ అధ్యాయం 20వ వచనం. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వానికి నేను దొరికితిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షితమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను అని చెప్పుచున్నాడు. 21వ వచనం. 2 చదివినావా? దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వారులారా, ఈ దినమున మన జీవితంలో దిందము చేతులు చాస్తున్నాడు. ఎట్లా, ఎందుకు చేస్తున్నాడు? నువ్వు విధేయతగా ఉండు, నా ఆజ్ఞలు గైకొను, నా చిత్తం చేయి కుమారుడా, నీకు నేను క్షేమాభివృద్ధితో నింపుతా. నువ్వు డబ్బు మీద వ్యామోహం పడొద్దు, నువ్వు ఈ లోకం మీద ఆమోహం పడొద్దు, నా చిత్తములో నువ్వు ముందుకు సాగు, నీతి మార్గంలో అనేక మందిని తిప్పడానికి నువ్వు మొదలుపెట్టు, నేను ఎంతో ఉన్నతమైన స్థితికి నడిపిస్తానని ప్రభు మనతో చెప్పి ఆయన హెచ్చరిస్తున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. మీరు మారండి, మీ జీవితమును మార్చుకోనండి, మీరు నా బిడ్డలుగా మార్చబడండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎట్లున్నాం గమనించండి. 2:2 ఎపేసి 2:2 చదువుదాం, ముగిస్తా. 2:2 త్వరగా. ఎపేసి 2:2 2వ అధ్యాయం 2వ వచనం. 2:2 త్వరగా చదవాలి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు, శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మ ప్రకారము మునుపు నడుచుకుంటువి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనుషు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటువి. మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించితివి. కడమ వారి వలె యెహోవా సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటినప్పుడు. ఇప్పుడైతే మనం ఏం చేయాలి? అటువంటి ఒక స్థితి మన దగ్గర ఉండకూడదు, అటువంటి ఒక స్థితి మన దగ్గర రాకూడదు. అదే 5వ అధ్యాయం 6వ వచనం. 5:6 ఎఫెసీ 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మలను మోసపరుచుకునేకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. వ్యర్థమైన మాటలు, వాడిట్లా ఈడిట్లా ఆయమ ఇట్లా ఈయమ్మ ఇట్లా అని చెట్టు కింద కూర్చొని వాళ్ళని గురించి వీళ్ళని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, దేవుని ఉగ్రత ఆడే వస్తుంది. నీకు కూర్చున్న చోట్లే వస్తుంది, ఆ చెట్టు కిందనే వస్తుంది. ఆ ఇంట్లో మాట్లాడుతుంటే ఆ ఇంట్లోనే వచ్చేస్తుంది నీ మీదికి ఉగ్రత. తీతుకు రాసిన పత్రిక తీతు 3వ అధ్యాయం 3వ వచనం. తీతు 3:3. ఆ ఉగ్రత ఆడే వస్తుంది. యాడ మాట్లాడుతున్నావు ఆ చెట్టు కిందనే, యాడ అరుగు మీద కూర్చున్న వాడనే, ఇంట్లో కూర్చున్న వాడనే నీ మీదికి శాపం వస్తుంది అంటున్నాడు. వాళ్ళని గురించి సాడీలు, వీళ్ళని గురించి సాడీలు, వాళ్ళని గురించి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడిన తక్షణమే వస్తుంది అంటున్నాడు. చదవండి 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారం, నానా విధములైన దురాశ కలిగిన వాళ్ళం, భోగముల కొరకును నాశనమై ఉండి దుష్టత్వమందును అసూయయందును కాలము గడుపుచూ ఉంటిమి. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించిన చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారానే పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారానే మనలను రక్షించను. హల్లెలూయా. నూతనమైన స్వభావం నీకు నాకు కావాలి. నూతనమైన స్వభావం లేకుంటే దేవుడు రక్షించలేడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:2. ఆ నూతనమైనటువంటి జీవితం, నూతనమైన స్వభావం, నూతనమైన శరీరం నీలో నాలో లేకపోయినట్లయితే మనకు ఆశీర్వాదమే రాదు, మనం అనుకున్న కార్యం నెరవేరవు, మనం ఏమైపోతాం? చంపడతాం. చదువు త్వరగా. ఎందుకనగా
దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగా తప్పించుకుంటాం శిక్ష నుండి? గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇంత మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు తప్పించుకోవాలా? అదే 3వ అధ్యాయం 19, 19 చదువుదాం. 2వ ఛాన్స్ త్వరగా. తన విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరిని గురించి ఆయన చెప్పాను? ప్రమాణం చేశాను. ఆ మాట వినని అవిధేయుల వారిని బట్టే నేను చెప్పినా అంటున్నాడు. కాగా అవిశ్వాసము చేత వారు ప్రవేశింపరని గ్రహించుచున్నాం. అవిశ్వాసం అపనమ్మకంతో వాళ్ళు ఆ దాంట్లో పోలేరు అని చెప్తా ఉన్నాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదివి నేను ముగిస్తా త్వరగా. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరనే మాట నిశ్చయం గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకునకూడని చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు అని ఒక దినం ఉండగానే నిర్ణయించుచున్నాడు. 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది. జ్యోతి వలె జ్వలించుము జీవవాక్యమును జ్యోతి వలె జ్వలించుము జీవవాక్యమును భక్తిని సమయమిదే. హల్లెలూయా. సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. ప్రార్థన చేస్తారు. కృపా కనికరము గల దేవా మీకే స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రము నా తండ్రి. అవును ప్రభా, సజీవులే కదా నన్ను స్తుతిస్తానని సరైన స్థితిగా ప్రభా ఇక పరిశుద్ధ దినమందునైనా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు సజీవుల లెక్కలో చర్చినైనా మీకు సన్నిధానంలో ప్రభా మీకు నామమును స్తుతించి మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మీకే స్తోత్రము నాయన. ఇంతవరకు కూడా ఆత్మస్వరూపినిగా మా మధ్యలోనికి వచ్చి ప్రభా మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి కూడా మీకే స్తోత్రమయ్యా. విన్న వాక్యమునైనా మాలో ఫలించడానికి కూడా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాము నాదా. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రము నా తండ్రి. అవును ప్రభా, సౌలు నా తండ్రి యాజకుని మాట వినక నాన్న ముందుగానే ప్రభా బలి అర్పించి నా తండ్రి నైనా బలి అర్పించినాడు ప్రభా. ఆ రీతిగా నా తండ్రి శాపమును ప్రభా అతను తెప్పించుకున్నట్లుగా మేము వింటున్నాం తండ్రి. అవును ప్రభా, మేము కూడా నా తండ్రి మాటను విని ప్రభా మాట ప్రకారమునైనా మేము నడుచుకోవడానికి కూడా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాము నాదా. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. ఒక దైవజనుడు కూడా ప్రభా నా తండ్రి యాజకుడు చెప్పిన ప్రభా మాటను త్రోసివేసి నా తండ్రి ప్రభా ప్రాణాన్ని ప్రభా సింహానికి అప్పగించిన రీతిగా కూడా ప్రభా మేము వింటున్నాం ప్రభా. అవును నా రీతిగా నా తండ్రి మేము అవిధేయులముగా ఉండకుండా నా ప్రభా మీ మాటలకు నా తండ్రి మేము
అవిధేయులమై జీవించే కృపను మాకు దయచేయమని కూడా వేడుకొంచున్నాము నాదా. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రం నాయన. అవిధేయత వలన ప్రభా నా తండ్రి ఉగ్రత మా మీదకి వస్తుంది కనుక నా ప్రభా నైనా అవిధేయతకు మేము ఎంత మాత్రం చోటు ఇవ్వకూడదు ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రం అయినా. వచ్చిన బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. విన వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడుచుకోవడానికి కూడా సహాయం చేయండి అయినా. ఇక ఇప్పుడు నా తనకి ఆలోచిత మీకు సన్నిధానములు కనబడుతున్నారు ప్రభా. హృదయములను పరిశోధించే దేవుడు కనుక నా తండ్రి వారి హృదయాలోచన ప్రకారం కూడా వారికి నెరవేరడానికి కూడా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాము నాదా. దయగల దేవ తల్లికి సన్నిధిలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను కూడా ప్రభా మీరు ముట్టండి నైనా, స్వస్థపరచండి ప్రభా. అయినా సంఘమును ఆకుకరంగా దీవెనకరంగా మార్చండి ప్రభా. కడబడి దినములు ప్రభా నా తండ్రి నైనా ప్రభా లోకమైతే నైనా చూసినట్లయితే ప్రభా అది నాశనం అయిపోతుంది ప్రభా. అందులో బట్టి నైనా మేము నశించిపోకుండా ప్రభా మీకు జీవవాక్యం ప్రభా మా యొక్క చేతిలో పట్టుకుని నాయన ఇక లోకంలో మేము కూడా జ్యోతుల వల్ల కనబడే కృపను కూడా దయచేయండి ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రము నా తండ్రి. అన్ని విధాలుగా మీకు కృపా రెక్కల కింద నాయన సంగమనంతని భద్రపరచండి ప్రభా. అనేక ఆత్మల కడవ దినాలలో లక్షణ వదనాలు కూడా సహాయం చేయండి ఆయన. కృపలో బలపరచండి, భద్రపరచండి నా తండ్రి. మమ్మల్ని అందరినీ మీకు రాకడకు సిద్ధపడే కృపను కూడా మాకు దయచేయమని యేసయ్యా పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సంతోషించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేని అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.